హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం గ్రామర్ లేకుండా అంటే గ్రామర్ స్ట్రక్చర్స్ లేకుండా అద్భుతంగా టెన్సెస్ నేర్చుకునే చాలా బెస్ట్ పద్ధతి. సో ఈ అద్భుతమైన పద్ధతి ద్వారా మనం సెంటెన్సెస్ని నేర్చుకుందాము. ఓకే, లెట్స్ బిగిన్ ది క్లాస్. చాలా సులువుగా మీరు ఈ క్లాస్ని వింటూ చక్కగా టెన్సెస్ అన్నీ కూడా 3 టెన్సెస్ సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్లో సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే వాటి పేర్లు చెప్పను, కంగారు పడతారు. సో స్ట్రక్చర్ లేకుండానే సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేస్తూ మీరు నేర్చుకోగలుగుతారు, చాలా అద్భుతంగా నేర్చుకోగలుగుతారు. చూడండి, వినండి, జాగ్రత్త వినండి, అబ్జర్వ్ చేయండి, సెంటెన్సెస్ని ఈజీగా వచ్చేస్తుంది. రైట్, లెట్స్ బిగిన్ ది క్లాస్. ఐ నో. ఐ నో, నాకు తెలుసు. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళిపోండి, చక్కగా వచ్చేస్తుంది మీకు. ఐ డు నాట్ నో. ఐ డు నాట్ నో, నాకు తెలియదు. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది. డూ ఐ నో, నాకు తెలుసా. డూ ఐ నో. ఓకే, మీరు ఇలా వింటూ వెళ్ళిపోండి, చక్కగా వచ్చేస్తుంది. రైట్, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ మాట్లాడకుండా జస్ట్ సెంటెన్సెస్ ఇస్తూ వెళ్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, చివరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. డోంట్ ఐ నో, నాకు తెలియదా. డోంట్ ఐ నో. డోంట్ ఐ నో. షీ నోస్, ఆమెకు తెలుసు. షీ నోస్. షీ నోస్. ఆమెకు తెలియదు. షీ డస్ నాట్ నో. షీ డస్ నాట్ నో. ఆమెకు తెలుసా. డస్ షీ నో. డస్ షీ నో. అబ్జర్వ్ చేయండి, షీ డస్ నాట్ నో అన్నాం కదా, ఆ డస్ని తీసుకొచ్చి షీ ముందు పెట్టాము, చూసారా. షీ డస్ నాట్ నోలో ఈ షీని ఇటు షీకి ముందు డస్ వస్తుంది అనమాట ప్రశ్నలో. ఓకే, రైట్, అది అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. తర్వాత ఆమెకు తెలియదా అనాలి, ఇక్కడ నాట్ పెడతాం. డజంట్ షీ నో. డజంట్ షీ నో, ఆమెకు తెలియదా. డజంట్ షీ నో. యు నో, మీకు తెలుసు. నీకు లేదా మీకు, మీకు నీకు యువే అంటాము. యు నో, నీకు తెలుసు, మీకు తెలుసు. యు డు నాట్ నో, మీకు తెలియదు. అంటే తెలియదు అనడానికి డు నాట్ అంటాం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఓకే, యు డు నాట్ నో. తర్వాత ప్రశ్నను ఫామ్ చేయడానికి డు నాట్ నో అన్నాం కదా, ఈ డూని తీసుకొచ్చి యు ముందు పెట్టాం చూడండి. డూ యు నో. డూ యు నో. డోంట్ యు నో, మీకు తెలీదా. డోంట్ యు నో. డోంట్ యు నో. దే నో, వారికి తెలుసు. దే నో, వారికి తెలుసు. తెలీదు. దే డు నాట్ నో, వాళ్ళకి తెలీదు. డూ దే నో, చూసారా అక్కడ ఈ డూని తీసుకొచ్చి దే ముందు పెట్టాము. డూ దే నో అంటే ప్రశ్న అయిపోతుంది. డూ దే నో, వాళ్ళకి తెలుసా. డూ దే నో. రైట్, నెక్స్ట్ డోంట్ దే నో, వాళ్ళకి తెలీదా. డోంట్ దే నో. రైట్, నెక్స్ట్ డోంట్ దే నో అంటే వాళ్ళకి తెలీదా. నెక్స్ట్ ఐ వెంట్ దేర్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, V2 ఫామ్ వాడాము, అవి వాటి పేర్లు చెప్పాను, చూడకుండానే మీకు సెంటెన్స్ వచ్చేస్తుంది. ఐ వెంట్ దేర్, సింపుల్ పాస్ట్ టెన్స్, వెళ్ళాను. ఐ వెంట్ దేర్. ఐ డిడ్ నాట్ గో దేర్, వెళ్ళలేదు అని చెప్పడానికి డిడ్ నాట్ అంటాము. చేయలేదు, వెళ్ళలేదు. డిడ్ నాట్ గో. డిడ్ నాట్ ఈట్, సపోజ్ తినలేదని చెప్పాలనుకోండి, డిడ్ నాట్ ఈట్. నేను చూడలేదని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ సీ. ఓకే, ఇది నెగిటివ్ సెంటెన్స్ అంటాం దీన్ని. ఐ డిడ్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేదు. తర్వాత వెళ్ళాను అని చెప్పడానికి ఈ డిడ్ ఉంది కదా, అప్పుడు డిడ్ నాట్లో నుంచి ఆ డిడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఐ ముందు పెట్టేయాలన్నమాట. డిడ్ ఐ గో, ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి ప్రశ్న అడగడానికి. డిడ్ ఐ గో దేర్. ఓకే, ఈ V1 ఫామ్ ఇది. డిడ్ ఐ గో దేర్, డిడ్ షీ గో దేర్, డిడ్ దే గో దేర్, ఇలాగే వస్తుంది. ఓకే, గో గో కాకపోతే ఈట్ అన్నా అనుకోండి, డిడ్ ఐ ఈట్. దేర్ కాదు అప్పుడు, అక్కడ అని ఉండదుగా. డిడ్ ఐ ఈట్ దిస్. ఓకే, డిడ్ షీ ఈట్ దాట్, అలా. సో డిడ్ అనేది ముందు వస్తుంది ప్రశ్న అడగడానికి, వెళ్ళావా, చేసావా, తిన్నావా అనడానికి. ఓకే, మధ్యలో ఏమో సబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ డింట్ ఐ గో దేర్, నేను వెళ్ళలేదా. డింట్ ఐ గో దేర్ ఇక్కడ. సో ఐ డిడ్ నాట్
డిడ్ ఐ గో ఉంది కదా, ఇక్కడ నాట్ పెడదాం అనమాట. ఈ హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది సబ్జెక్ట్కి ముందు, ఈ సబ్జెక్ట్కి. సో దీన్ని సబ్జెక్ట్ అంటాం, కర్త అనమాట, పనిచేసే వ్యక్తి. ఐ వి యు దే వాటిని సబ్జెక్ట్స్ అంటాము, ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళని. ఐ వి యు దేకి ఇలా ముందు డింట్ వస్తుంది, చేయలేదా, తినలేదా, వెళ్ళలేదా అని చెప్పడానికి. తర్వాత ఇక్కడ వర్బ్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకున్నారంటే గ్రామర్ అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది మీకు. రైట్, చదవడం రాకపోతే ఇది చూసుకోండి ఈ సెంటెన్స్ని. రైట్, నెక్స్ట్ షీ వెంట్. అదే షీకి అయితే వెంట్ అంటాం, ఐకి కూడా వెంట్ అంటాం, దే కూడా వెంట్. ఓకే, షీ వెంట్ దేర్, ఆమె అక్కడికి వెళ్ళింది. షీ వెంట్ దేర్. షీ డిడ్ నాట్ గో దేర్. ఆ వెంట్కి వెంట్ ఏంటి, V2 ఫామ్, అది వెళ్ళలేదని చెప్పడానికి డిడ్ నాట్ అంటాము. షీ డిడ్ నాట్ గో దేర్. షీ డిడ్ నాట్ గో దేర్, ఆమె వెళ్ళలేదు. నెక్స్ట్ వెళ్ళిందా అని చెప్పడానికి ఎలా చెప్తారు, డిడ్ షీ గో దేర్. సో షీకి ముందు డిడ్ వస్తుంది, ప్రశ్న కదా. డిడ్ షీ గో దేర్, డిడ్ షీ గో దేర్, ఆమె వెళ్ళిందా. రైట్, నెక్స్ట్ వెళ్ళలేదా ఆమె అని చెప్పాలి. సో అక్కడ డిడ్ షీ గో అన్నాం కదా ఇందాక, దాన్ని ఇక్కడ నాట్ పెట్టేస్తే వెళ్ళలేదా అని వస్తుంది. వెళ్ళలేదా, వెళ్ళిందిగా, వెళ్ళలేదా. డింట్ షీ గో దేర్, డింట్ షీ గో దేర్. రైట్, సో హౌ డు యూ సే, ఆమె అక్కడికి వెళ్ళలేదా, డింట్ షీ గో దేర్. సో చేయలేదా అని చెప్పాలి, డింట్ షీ డూ దాట్. సో వాళ్ళు వెళ్ళలేదా, డింట్ దే గో దేర్. నేను వెళ్ళలేదా, డింట్ ఐ గో దేర్. ఇలాగే వస్తుంది స్ట్రక్చర్. రైట్, అతను వెళ్ళలేదా, డింట్ హీ గో దేర్. ఆమె తినలేదా, డింట్ షీ ఈట్. ఓకే, ఆమె రాయలేదా, డింట్ షీ రైట్. నేను రాయలేదా, డింట్ ఐ రైట్. నేను ఫోన్ చేయలేదా నీకు, డింట్ ఐ కాల్ యూ. కాల్ ఇక్కడ V1 ఫామ్ వస్తుందన్నమాట. దే స్ట్రక్చర్ ఇది. ఒకసారి స్ట్రక్చర్ పట్టేశారంటే అద్భుతంగా ఎన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయగలుగుతారు. రైట్, యూ వెంట్ దేర్. యూ కూడా అలాగే V2 ఫామ్ యూస్ చేస్తాం. యూ వెంట్ దేర్, నువ్వు అక్కడికి వెళ్ళావు. వెళ్ళలేదంటే ఏం చెప్తాము, యూ డిడ్ నాట్ గో. దట్స్ ఇట్, యూ డిడ్ నాట్ గో దేర్. నువ్వు తినలేదు, యూ డిడ్ నాట్ ఈట్. ఓకే, వెళ్ళలేదు, యూ డిడ్ నాట్ గో. రైట్, తర్వాత నువ్వు వెళ్ళలేదా అని అడగాలి, వెళ్ళావా అని అడగాలి. డిడ్ యూ, యూకి ముందు డిడ్ వస్తుంది. డిడ్ యూ గో, డిడ్ యూ గో. నువ్వు వెళ్ళావా, డిడ్ యూ గో. నువ్వు వెళ్ళావా, డిడ్ యూ గో, డిడ్ యూ గో. రైట్, వెళ్ళలేదా అనాలనుకోండి, ఇక్కడ నాట్ పెట్టేస్తారు. దట్స్ ఇట్, డింట్ యూ గో, డింట్ యూ గో. వెళ్ళలేదా నువ్వు, నిన్న నువ్వు తినలేదా, డింట్ యూ ఈట్. నువ్వు చెప్పలేదా, డింట్ యూ టెల్. ఓకే, డింట్ యూ సే. నువ్వు రాయలేదా, డింట్ యూ రైట్. నువ్వు తినలేదా, డింట్ యూ ఈట్. రైట్, లైక్ దిస్ అనమాట. సో వెరీ ఈజీ, జస్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ యూ కెన్ ఫామ్ మెనీ సెంటెన్సెస్. ఎన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయగలుగుతారు. దే వెంట్, V2 ఫామ్. దే వెంట్ దేర్, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఓకే, రైట్. దే డిడ్ నాట్ గో, నాట్ అంటాము. వెంట్కి వెళ్ళలేదంటే డిడ్ నాట్ అంటాము. దే డిడ్ నాట్ గో దేర్, వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో దేర్. వెళ్ళారా అంటే ఎలా చెప్తారు, డిడ్ దే. ఓకే, దేకి ముందు డిడ్ వచ్చింది చూడండి. డిడ్ దే గో దేర్, డిడ్ దే గో దేర్, డిడ్ దే గో దేర్. రైట్, తర్వాత వెళ్ళలేదా అనాలి, ఇక్కడ నాట్ పెట్టేసా చూడండి. డిడ్ దే గోకి మధ్యలో ఏమొచ్చింది, ఇక్కడ నాట్. డింట్ దే గో దేర్, వాళ్ళు వెళ్ళలేదా, వాళ్ళు తినలేదా, వాళ్ళు చెప్పలేదు. డింట్ దే ఈట్, డింట్ దే స్పీక్, డింట్ దే టెల్, డింట్ దే రైట్. లైక్ దిస్ అనమాట. ఓకే, ఇక్కడ V1 ఫామ్ తీసుకుంటాము. డింట్ అంటూ ఇక్కడ సబ్జెక్ట్ రాస్తాం మధ్యలో. ఈ దే ప్లేస్లో ఐ వి యూ దే ఏదైనా రాయచ్చు మీరు, సెంటెన్స్ ఫామ్ అయిపోతుంది. రైట్, ఏం చెప్పాలనుకుంటే అక్కడ అది ఈ సబ్జెక్ట్ని మార్చేస్తే ఆ సెంటెన్స్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ తర్వాత ఐ విల్ గో, నేను వెళ్తాను అని చెప్పాలి. ఐ విల్ గో, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ గో, ఐ విల్ గో. రైట్, ఐ విల్ నాట్ గో, వెళ్ళను. ఐ విల్ నాట్ గో, నేను వెళ్ళను. నెక్స్ట్ విల్ ఐ గో, నేను వెళ్తానా. విల్ ఐ గో, వెళ్తానా నేను. రైట్, నెక్స్ట్ సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, బేస్ స్ట్రక్చర్. ఇది బేస్ స్ట్రక్చర్ అంతే. అంటే స్ట్రక్చర్ అంటూ అక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇవ్వకుండానే జస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసి నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు రాయగలుగుతారు. లైక్ విల్ ఐ గో, విల్ షీ గో, విల్ దే గో, విల్ యూ గో. లైక్ దిస్. విల్ యూ గో అంటే నువ్వు వెళ్తావా, విల్ దే గో అంటే వాళ్ళు వెళ్తారా, విల్ యూ ఈట్ నువ్వు తింటావా, విల్ యూ రైట్ నువ్వు రాస్తావా అని అర్థం వస్తుంది. రైట్, సో జస్ట్ యూ కెన్ చేంజ్ దిస్ వర్బ్. ఈ వర్బ్ని చేంజ్ చేసేస్తే ఇదే స్ట్రక్చర్. ఇక్కడ ఐ ఉంది కదా, ఐ ప్లేస్లో ఐ వి యూ దే హీ షీ ఇట్ రాయొచ్చు. ఓకే, ఇది విల్లే ఉంటుంది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. వెళ్ళను అనమాట. ఐ విల్ నాట్ గో, వెళ్ళను. ఓకే, విల్ గో అంటే వెళ్తాను, విల్ నాట్ అంటే వెళ్ళను.
రైట్. నెక్స్ట్ ఇదే సెంటెన్స్ని విల్ ఐ గో, విల్ నాట్లో ఆ విల్ని తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టాం కదా సబ్జెక్ట్. విల్ ఐ గో, విల్ ఐ ఈట్, విల్ దే ఈట్, విల్ దే రైట్, లైక్ దిస్. ఓకే, వెళ్తారా, వెళ్తానా, ఓకే అని చెప్పి అర్థమవుతుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్ అనమాట ఇది. రైట్. నెక్స్ట్ సో వోంట్ ఐ గో, వోంట్ ఐ గో స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. వోంట్ ఐ గో, వోంట్ ఐ అంటే వెళ్ళనా, అంటే ఇక విల్ నాట్ ఏమవుతుంది, వోంట్ అవుతుంది క్వశ్చన్ అడిగేటప్పుడు. విల్ నాట్ బికమ్స్ వోంట్ అనమాట. వోంట్ ఐ గో, వోంట్ ఐ గో అంటే వెళ్ళనా, వెళ్ళనా, వెళ్ళనా నేను వెళ్తాను కదా అని అలా మీనింగ్ వస్తుంది అనమాట ఇది. వోంట్ ఐ గో అంటే ఏంటి, వెళ్తాను అన్నదానికి వెళ్ళనా అని చెప్పడం అనమాట. నేను వెళ్తాను కదా, వెళ్ళనా అని అడగడం, చెప్పడం. వోంట్ ఐ గో, రైట్. నెక్స్ట్ షీ విల్ గో. సో ఇదే స్ట్రక్చర్ అనమాట. షీ విల్ గో, దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాస్తాము, షీ విల్ నాట్ గో. ఓకే, ప్రశ్న అడిగేటప్పుడు ఈ విల్ని తీసుకొచ్చి ఏం చేస్తాం, ఈ సబ్జెక్ట్ ముందు పెట్టేస్తాం అనమాట. విల్ షీ గో అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. షీ విల్ గో, నెగిటివ్ ఏమవుతుంది, షీ విల్ నాట్ గో. షీ విల్ నాట్ గో, ఆమె వెళ్ళదు. ఓకే, షీ విల్ గో అంటే వెళ్తుంది, విల్ నాట్ గో అంటే వెళ్ళదు. అదే ప్రశ్న అడగాలంటే ఏం చేస్తారు, విల్ షీ గో, విల్ ముందు పెడతారు. అది వెళ్తుందా, విల్ షీ గో, విల్ షీ గో అబ్జర్వ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేస్తే పట్టేస్తారు, క్యాచ్ చేసేస్తారు, ఈజీగా చెప్పగలుగుతారు. వెళ్తుందా, విల్ షీ గో. తర్వాత ఏం వెళ్ళదా, వోంట్ షీ గో. ఏం వెళ్ళదా, వోంట్ షీ గో. వోంట్, విల్ నాట్ ఏమవుతుంది, వోంట్. వోంట్ షీ గో అంటే వెళ్ళదా. రైట్. నెక్స్ట్ యూ విల్ గో, మీరు వెళ్తారు. యూ విల్ గో, వెళ్తారు. తర్వాత యూ విల్ నాట్ గో అంటే మీరు వెళ్ళరు. యూ విల్ నాట్ గో, యూ విల్ నాట్ గో అంటే నువ్వు వెళ్ళవు లేదా మీరు వెళ్ళరు అని. అయితే ఇక్కడ విల్ యూ గో, వెళ్తారని ఎలా అడుగుతారు, విల్ ముందు పెట్టేశారు. విల్ యూ గో, నువ్వు వెళ్తావా. విల్ యూ ఈట్, నువ్వు తింటావా. విల్ యూ రైట్, నువ్వు రాస్తావా. ఓకే, సో విల్ దే రైట్, వాళ్ళు రాస్తారా. ఇక్కడ ఈ యూ ఉంది కదా, సబ్జెక్ట్ మార్చేస్తే ఎన్ని సెంటెన్స్ అయినా ఓన్గా రాయగలుగుతారు. ఓకే, నౌ వోంట్ యూ గో, వెళ్ళవా నువ్వు. వోంట్ యూ గో, వెళ్ళవా, వెళ్తావు కదా అని చెప్పడం అనమాట. రైట్. సో ఇంత సింపుల్గా చాలా ఈజీగా మీరు సెంటెన్సెస్ని ఫామ్ చేసి మాట్లాడగలుగుతారు. ఈ సెంటెన్సెస్ ఫామ్ చేస్తుంటాము. సో ఇఫ్ యూ లైక్, సో డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ ఫస్ట్ టైం విజిటింగ్ ద ఛానల్. ఫస్ట్ టైం వస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్.